రేపు జరగబోయేటువంటి బీఆర్ఎస్ సభకి భారీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ సభలో ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నారు. వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీంద్ర గారు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే పెద్ద ఎత్తున సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇంతమంది కార్యకర్తలు వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మాది 60 లక్షల సభ్యత్వం కలిగిన కుటుంబం బీఆర్ఎస్ పార్టీ. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. జరిగేది రజతోత్సవ సభ. గత నెల రోజులుగా కేసీఆర్ గారి నాయకత్వాన వారి సూచనల మేరకి పెద్ద ఎత్తున రేయింబావులు పనిచేస్తున్నాం. రైతులను ఒప్పించి మెప్పించి 1500 ఎకరాల విస్తీర్ణంలో ఈ వ్యవసాయ క్షేత్రాలను అంతా కూడా చదును చేసి పార్కింగ్ స్థలాలు అన్ని వైపుల నుంచి వచ్చే వేలాది వాహనాలను పార్కింగ్ చేసేలా కేవలం కిలోమీటర్ పరిధిలో బ్రహ్మాండంగా పార్కింగ్ స్థలాలు, లక్షలాది మంది కూర్చొని నిలబడి చూసే పద్ధతుల్లో అనేక ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టడం, మైక్ సిస్టమ్, లైటింగ్ ఏర్పరిచి ఈ యొక్క బహిరంగ సభ స్థలిని కూడా పూర్తిగా చేయడం జరిగింది. ఇంకా కొద్దిపాటి చివరి పనులతో ఈ రాత్రి వరకు పూర్తి అయితే రేపటి వరకు పూర్తిగా అందుబాటులో ఎన్ని లక్షల మంది ప్రజలు వచ్చినా కూడా తట్టుకునే రీతిలో ఈ సభాస్థలిని విశాలంగా దాదాపుగా 150 ఎకరాలు సభాస్థలి, బహిరంగ సభాస్థలి, మంచినీరు కానీ, మజ్జిగ కానీ, కూర్చునే ఏర్పాట్లు కానీ, ఎల్ఈడి స్క్రీన్లు కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేశాం. మాకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నుంచి సమాచారం ఉంది. ఎడ్ల బండ్ల ద్వారా, సైకిల్ మోటార్ల ద్వారా, పాదయాత్రల ద్వారా అంది వచ్చిన ప్రతి వాహనాన్ని అందిపుచ్చుకొని ఈ సభాస్థలికి మా పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారు. ఆ సంకేతానికి తగినట్టుగానే మేము ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే అప్పటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపిస్తున్నారు, ఇక్కడ కేవలం కొంతమంది స్వచ్ఛందంగా భూములు ఇచ్చినప్పటికీ కొంతమంది కావాలని చెప్పి బెదిరించి ఈ విధంగా చేపడుతున్నారని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. అది ఎంతవరకు వస్తుంది? మీరే 99 టీవీ తిరగండి, ఇంకా టైం ఉందిగా. ఈరోజు సాయంత్రం తిరగండి. ఏ రైతైనా కనుక ఎన్ఓసి ఇయ్యలేదు అంటే వాళ్ళకి గవర్నమెంట్ ఉంది, పొద్దులేస్తే అధికారులు తిరుగుతారు. ఎవరన్నా తీసుకోగలుగుతామా? టీవీలు ఆగుతాయా? వాళ్ళు ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు ఆగుతారా? చిన్న కంప్లైంట్ ఉంటే మళ్ళీ ఇది మంత్రి నియోజకవర్గం, పొన్నం ప్రభాకర్ గారి నియోజకవర్గం. సాధ్యమైద్దా? ఇంతకు అంటే మించిన పనికిమాలిన ఆరోపణ మరవట్లేదు. వాళ్ళు ఇట్లాంటి దివాలా కోర పనులు ఎన్ని చేసుకుంటారు, వాళ్ళు అబాస్పాలవుతారు. అది తప్పుడు అభిప్రాయం. మొత్తంగా ఏర్పాట్లు అనేది కూడా భారీగా చేస్తున్నాము. మేము అనుకునే దానికంటే కూడా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. స్వయంగా వారే అందరూ ఇక్కడికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు కాబట్టి వారి కోసం చాలా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు కూడా చేశామని చెప్పేసి తక్కిలపల్లి రవీంద్ర కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సునీల్తో నవీన్, ఎల్కతుర్తి నుండి.